హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తర్వాత మా ఛానల్ విషయానికి వస్తే ఛానల్ చాలా వీడియోస్ చేయబడ్డాయి. ఇండియన్ పాలిటీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, గ్రూప్ 1 ప్రిపరేషన్ పనికి వచ్చే ఎస్సేస్ కానివ్వండి, సో చాలా వీడియోస్ చేయబడ్డాయి. అన్ని వీడియోస్ చూడండి, మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా పనికి వస్తాయి. అయితే మన టాపిక్ విషయానికి వస్తే ఈరోజు మన ఎస్ఏ టాపిక్ దశాబ్ద కాలం నుండి ఇస్రో విజయాలు వైఫల్యాలు సమగ్రంగా వివరించండి. మనం డైరెక్ట్గా ఎస్ఏకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే ఇది శాంపుల్ ఎస్ఏ మాత్రమే. మీరు దీన్ని ఇంకా మ్యాటర్ యాడ్ చేసుకొని ఇంకా బాగా చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఎస్ఏ ఎలా రాసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ నేనైతే కొంత ఇంట్రడక్షన్, ఇస్రో గురించి కొంత ఇంట్రడక్షన్ అయితే ముందు పెట్టాను, చూద్దాం. ఇస్రో 1969 ఆగస్టు 15 రోజున స్థాపించబడి ఎన్నో మైలురాళ్లను దాటుతూ ప్రపంచపు దేశాల్లో ఉపగ్రహాలు సమర్థవంతంగా పంపగల అతి తక్కువ దేశాలలో భారత్ను ఒక దేశంగా చేర్చి రష్యా ఒకేసారి పంపిన 37 ఉపగ్రహాలతో కూడిన రాకెట్ రికార్డును పక్కన పెడుతూ ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని ఒకేసారి 104 ఉపగ్రహాలతో కూడిన పిఎస్ఎల్వి C-37 రాకెట్ను పంపడమే కాకుండా అంగారకుడిపైకి మాస్ ఆర్బిటర్ మిషన్ మామ్ అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహం పంపి ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపు మళ్ళేలా చేసింది. గత 10 ఏళ్లుగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెంది అంతరిక్షయాన రంగంలో భారత్ను అగ్రప్రధాన నిలబెట్టింది. సో ఇది ఫ్రెండ్స్ కొంతవరకు ఇంట్రడక్షన్ అయితే నేను ముందు రాసుకున్నాను. తర్వాత హిస్టరీ నుంచి తీసుకొద్దాం. సో ఎలా డెవలప్ చేశారు ఈ రాకెట్స్ని అనేది. 1962లో జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇదే 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా మారింది. అయితే ఇస్రో మొట్టమొదటిగా ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరు మీద తయారు చేసిన ఉపగ్రహంను సోవియట్ రష్యా 19 ఏప్రిల్ 1975న ప్రయోగించింది. ఇది మనకు తెలిసిందే, మొట్టమొదటి మన శాటిలైట్ పేరు ఆర్యభట్ట. సో అప్పటికి మనకి లాంచ్ వెహికల్స్ లేవు, అంత టెక్నాలజీ లేదు కాబట్టి సోవియట్ రష్యా హెల్ప్ తీసుకుని రాకెట్ని ప్రయోగించింది. అది సక్సెస్ అయింది. ఆ తర్వాత రోహిణి పేరిట ప్రయోగాలు చేసిన తర్వాత ఇస్రో సొంతగా రాకెట్ను తయారు చేయడం ప్రారంభించింది. అదే శాటిలైట్ లాంచ్ వెహికల్. అయితే ఎస్ఎల్వి వీళ్ళు ఎలా రూపొందించారంటే కొంతవరకు ప్రయోగాలు చేశారు, దాని పేరు రోహిణి అనమాట. సో మొత్తానికి ఎస్ఎల్వి అనేది తయారు చేశారు. అయితే మొదటి ప్రయత్నం శ్రీహరికోట నుండి 10 ఆగస్టు 1979న ప్రయోగించగా విజయవంతం కాలేదు. అంటే మొదటి ప్రయత్నం అయితే ఫెయిల్ అయింది కాబట్టి 18 జూలై 1980న చేసిన ప్రయోగం విజయవంతమైంది. తర్వాత మరికొంత అభివృద్ధి చేసిన ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ASLVను ప్రయోగించడం ప్రారంభించారు. దీని ద్వారా ఈ ఎస్ఎల్వి ద్వారా అయితే 40 కేజీల బరువును మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం ఉంటే ASLV ద్వారా 150 కేజీల వరకు చేరుకుంది. సో ఎస్ఎల్వి పేలోడ్ ఎంత అంటే 40 కేజీల వరకు ఉంటే మ్యాక్సిమం, ఈ ASLV ద్వారా 150 కేజీలకు పెరిగింది. సో అలా డెవలప్ చేశారు. తర్వాత ఇస్రో అభివృద్ధి పరిచిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్తో మరింత ముందుకు వెళ్ళసాగింది. ఇండియా తయారు చేసే ఉపగ్రహాలే కాక ఇతర దేశాల ఉపగ్రహాలు కూడా అంతరిక్షంలోకి పంపడానికి పిఎస్ఎల్వి రాకెట్లు ఉపయోగపడ్డాయి. అంటే మిగతా దేశాలకు కూడా శాటిలైట్ ఫెసిలిటీ కావాలి కాబట్టి మన ఇండియాకి ఈ శాటిలైట్స్ ఇచ్చేవారు ప్రయోగించమని. సో అది సక్సెస్ అయింది పిఎస్ఎల్వి రాకెట్లు అనేవి. సో డిసెంబర్ 11, 2019న ప్రయోగించిన RISAT 2BR-1 డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్కు సంబంధించిన ఉపగ్రహం వరకు ఇస్రో ఇంకా పిఎస్ఎల్వి రాకెట్లు ఉపయోగిస్తుంది అంటే
వాటి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండటమే. 2019 వరకు కూడా పిఎస్ఎల్వి రాకెట్లు జిఎస్ఎల్వి రాకెట్లు ఉన్నా సరే పిఎస్ఎల్వి రాకెట్లు ఉపయోగిస్తుంది ఇంకా అంటే కొంతవరకు జిఎస్ఎల్వి రాకెట్ల మీద కొంత సక్సెస్ రేట్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి పిఎస్ఎల్వితో పోలిస్తే. తర్వాత ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కేవలం 9 దేశాలకు మాత్రమే ఉపగ్రహాలను కక్షల్లో ప్రవేశపెట్టే సాంకేతిక పరిజ్ఞానం సామర్థ్యం ఉన్నాయి. అవి అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్, ఇండియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఉత్తర కొరియా. కేవలం వీటికి మాత్రమే ఈ లాంచ్ చేయగలిగే సామర్థ్యం ఉంది. అయితే ఇతర దేశాల అంతరిక్షయాన సంస్థల కంటే ఇస్రో ప్రత్యేకత కలిగి ఉంది. ఇస్రో ఉపగ్రహాలను రాకెట్లను తన సొంత పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులో తయారు చేసి విజయవంతంగా ప్రయోగిస్తూ వస్తుంది. ఈ తక్కువ ఖర్చులో అనేది మాత్రమే మన ఇస్రో యొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడమే కాకుండా వేరే దేశాల ఉపగ్రహాలు కక్షల్లో ప్రవేశపెట్టే బాధ్యత ఇండియాకి అప్పగిస్తున్నాయి. కొన్ని దేశాలకి శాటిలైట్స్ తయారు చేసే సామర్థ్యం టెక్నాలజీ ఉన్నా సరే లాంచింగ్ అనేది ఉండదు. సో అవన్నీ మన ఇస్రోకి ఇస్తున్నాయి. తర్వాత గత దశాబ్ద కాలం పరిశీలిస్తే ఇస్రో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇతర దేశాల అంతరిక్షయాన సంస్థలకు కూడా సాధ్యం కాని మైలురాళ్ళు దాటింది. ఒక రాకెట్లో 10కి మించి ఉపగ్రహాలు పంపలేని దేశాలు కూడా ఉండగా రష్యా ఒకేసారి 37 ఉపగ్రహాలతో 19 జూన్ 2014న రాకెట్ పంపి రికార్డు సృష్టించగా ఇండియా పిఎస్ఎల్వి C-37 రాకెట్ ద్వారా 15 ఫిబ్రవరి 2017న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మన శ్రీహరికోట నుండి ఒకేసారి 104 ఉపగ్రహాలు పంపి కొత్త రికార్డు సృష్టించింది. అంతేకాక అంగారకుడిపైకి రాకెట్ను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్, రష్యాకు చెందిన అంతరిక్షయాన సంస్థలు పంపగా అందులో నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మాత్రమే ఉపగ్రహాన్ని అంగారక కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగాయి. మిగతా 2 ఫెయిల్ అయ్యాయి. ఇండియా కూడా ఉపగ్రహాన్ని అంగారక కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి అతి తక్కువ దేశాల జాబితాలో చేరింది. ఇందులో కూడా ఇస్రో ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ను అన్ని దేశాల కంటే అతి తక్కువ ఖర్చుతో $74 మిలియన్ మాత్రమే ఉపయోగించి విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ఉంచెత్తింది. ఇది అమెరికా చేసిన ఖర్చుకి దాదాపు 10వ వంతు. తర్వాత భారతదేశం దానితో పాటు దేశ విస్తీర్ణం చుట్టూ 1500 కిలోమీటర్లు వరకు పరిధి కలిగిన నావిగేషన్ సిస్టమ్ నావిక్ను తీసుకువచ్చి సొంత నావిగేషన్ సిస్టమ్ కలిగిన 6 దేశాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ నావిగేషన్ ఏంటంటే మనం సెల్ ఫోన్స్లో ఉపయోగించే జీపీఎస్ అనమాట. మన జీపీఎస్ ఉపయోగిస్తుంది యుఎస్ది. సో ఈ జీపీఎస్ అనే ఈ సిస్టమ్ కలిగి ఉన్నది ఓన్లీ 6 దేశాలు ఇండియాతో కలిపి. జపాన్, ఇండియా కూడా అది కూడా మనకు రీజియన్ మన కంట్రీ కొంతవరకు మాత్రమే ఇవి పనిచేస్తుంది. జీపీఎస్ ఫెసిలిటీ ఎవరెవరికి ఉందంటే అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, తర్వాత చైనా. ఇవి మాత్రమే టోటల్ వరల్డ్ వైడ్ నావిగేషన్ ఉన్న కంట్రీస్. మన ఇండియా, జపాన్ వరకు వాటి దేశాల పరిధి కొంతవరకు దాని చుట్టూ విస్తీర్ణం కొంతవరకు అదే కలిగి ఉంది. సో మన ఇండియా దాని పేరు నావిగేషన్ సిస్టమ్ నావిక్. దీనికోసం IRNSS-1A అనే ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-22 రాకెట్ ద్వారా 2013 జూలై 1 రోజున తొలి ఉపగ్రహంగా పంపింది. ఇది మిలిటరీ నిఘా మరియు సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ నావిక్ సిస్టమ్ తీసుకొచ్చిన దేనికి అంటే మెయిన్ పర్పస్ మిలిటరీ
ఈ సైన్యంకి నిఘా కోసం, తర్వాత మన ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది ఈ యూజెస్ వల్ల తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 8 ఉపగ్రహాలు నావిక్కి సంబంధించినవి విజయవంతం కాగా ఒకటి విఫలమైంది. తర్వాత నక్షత్రాల యొక్క అయస్కాంత క్షేత్రం, శక్తి మరియు బ్లాక్ హోల్స్ గురించి అధ్యయనం కొరకు బహుళ తరంగ దైర్ఘ్యం కలిగిన స్పేస్ టెలిస్కోప్ను PSLV C30 ద్వారా ఆస్ట్రోసాట్ మిషన్ పేరుతో 2015 సెప్టెంబర్ 28న ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగించబడింది. ఇలా ఉపగ్రహాల ప్రయోగం వలన ప్రపంచ దేశాల నుండి మా దేశానికి కీర్తి ప్రతిష్టలు పెరగడమే కాదు, సొంత దేశాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని ఇన్సాట్ 3DR స్కాట్సాట్ 1 ఉపగ్రహాలు నిరూపించాయి. ఈ 2 ఉపగ్రహాలు వాతావరణ పరిశీలనకు పంపబడ్డాయి. ఇన్సాట్ 3DR అనేది విపత్తులను అంచనా వేయుటకు పంపబడింది. 2016 డిసెంబర్లో తమిళనాడులో సంభవించిన వార్దా తుఫాను గమనాన్ని తీవ్రతను ముందే పసిగట్టి 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చగలగటం ఈ ఉపగ్రహాలు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం వల్లనే సాధ్యమైంది. ఈ 2 ఉపగ్రహాలను 2016 సెప్టెంబర్లోనే ప్రయోగించారు. తర్వాత విద్యను అభ్యసించే సమయంలోనే అంతరిక్షం రంగం వైపు ఆసక్తి గల వారి కోసం యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించుటకు, భవిష్యత్తు శాస్త్రవేత్తలను తయారు చేయుటకు ఇస్రో, రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, రీసెర్చ్ స్కాలర్స్ను మిళితం చేస్తూ తయారు చేసి విజయవంతంగా 2011 ఏప్రిల్ 20న PSLV C16 ద్వారా ప్రయోగించబడిన ఉపగ్రహమే యూత్సాట్. ఇది భూ ఉపరితల అధ్యయనం కొరకు ఉపయోగపడుతుంది. సో ఈ యూత్సాట్ అనేది తయారీ ఎలా జరిగింది అంటే, మన IIT స్టూడెంట్స్ కానివ్వచ్చు, యూనివర్సిటీలో చదివే డిగ్రీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత PhD చేస్తున్న రీసెర్చ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అందరినీ కలిపి ఒక శాటిలైట్ అనేది తయారు చేసి పంపించారు. సో మన భవిష్యత్తు మన శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ఇస్రో ఇలా కూడా పనిచేస్తుంది. దశాబ్ద కాలం నుండి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెంది ఎన్నో విజయాలు సాధిస్తున్నా కూడా కొన్ని వైఫల్యాలు ఎదురవుతూనే ఉన్నాయి. దశాబ్ద ప్రారంభంలో జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉపయోగించి ప్రయోగించిన 2 ప్రయోగాలు GSLV D3, GSLV F06 విజయవంతం కాలేదు, 2 ఫెయిల్ అయ్యాయి. GSLVని ఇంకా అభివృద్ధి పరిచి రూపొందించిన GSLV Mark III రాకెట్ వరకు విజయం సాధించినా సరే చంద్రయాన్-2 ప్రయోగం పూర్తిగా విజయవంతమైతే కాలేదు. రాకెట్ అయితే సక్సెస్ అయింది, ఈ ప్రయోగం అయితే ఫెయిల్ అయింది. ఈ ప్రయోగంలో విక్రమ్ పేరుతో ఒక ల్యాండర్ను, ప్రగ్యాన్ పేరుతో ఒక రోవర్ను చంద్రుడి మీదకు పంపింది. సాఫ్ట్వేర్ సమస్య కారణంగా అది చంద్రుడి ఉపరితలం మీద సురక్షిత ల్యాండింగ్కి బదులు హార్డ్ ల్యాండింగ్ కారణంగా ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైతే కాలేదు. ఇస్రో ప్రారంభంలో రూపొందించిన SLV రాకెట్లకు 40 కేజీల వరకు పేలోడ్ మోయగల సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం GSLV Mark IIIకి 4000 కేజీల వరకు పేలోడ్ మోయగల సామర్థ్యం ఉంది. సో ఇంతవరకు డెవలప్ చేశారు మన ఇస్రో వాళ్ళు. ప్రస్తుతం ఇస్రో రీయూజబుల్ లాంచ్ వెహికల్ను అభివృద్ధి చేస్తూ రాకెట్ తయారీలో 80% ఖర్చు తగ్గించే యోచనలో ఉంటూనే హైడ్రోజన్ ఇంధనంగా ఆక్సిజన్ను వాతావరణం నుండి తీసుకొని ఉపయోగించుకునే స్క్రామ్జెట్ ఇంజిన్ మీద ప్రయోగాలు చేస్తుంది. అయితే ఇస్రో ప్రయోగించే రాకెట్లకి చాలా ఖర్చు అవుతుంది కదా, సో వాటిని తగ్గించే యోచనలో అయితే ఉంది. అందుకోసం ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ను సిద్ధం చేస్తుంది. ఇస్రో దేశీయ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి
తక్కువ ఖర్చుతోనే ఎన్నో విజయాలు సాధించడం భారతదేశం గర్వించదగ్గ విషయం. సో ఇది ఫ్రెండ్స్ ఎండింగ్. ఫస్ట్ మనం కొంతవరకు ఇంట్రడక్షన్ రాసుకున్నాం, ఇస్రో గురించి కొంత ఇంట్రడక్షన్ రాసుకున్నాం. తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఇస్రో, అసలు స్టార్టింగ్ హిస్టరీ నుంచి కొంత వరకు రాసుకొని ర్యాకెట్లను తయారు చేయడం ఎలా డెవలప్ చేసింది, ఎలా దాని పరిణామ క్రమాలు రాసుకుంటూ ఎలా తర్వాత ఇస్రో సాధించిన మెయిన్ దశాబ్ద కాలం నుండి ఎంత సాధించింది, దాని విజయాలు ఏంటి అని రాసుకుంటూ, తర్వాత శాటిలైట్స్ గురించి కూడా కొంత మ్యాటర్ రాసుకుంటూ, ఇది ఎండింగ్లో దాని వైఫల్యాలు కూడా రాసుకుంటూ, దానికి తర్వాత ఇంకా దాని భవిష్యత్తు ఎలా భవిష్యత్తుని ఇంకా ఎలా డెవలప్ చేస్తుంది ఫ్యూచర్లో అనేది. సో ఇలా ఎండ్ చేసాం ఫ్రెండ్స్. సో ఎస్ఏ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.